బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అట్ మై పిన్నీస్ హౌస్, అటు మమ్మీ వాళ్ళ సెకండ్ సిస్టర్ హౌస్. అండ్ వాళ్ళ హౌస్ టూర్ కూడా చేస్తాను ఈ వ్లాగ్లో. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ మా అన్నయ్య అంటే మా మమ్మీ వాళ్ళ సెకండ్ సిస్టర్ వాళ్ళ సన్ ఇక్కడ స్టార్ హాస్పిటల్లో డాక్టర్, కార్డియో సర్జన్. సో గ్రీన్ శారీ కట్టుకుంది మా జ్యోతి పిన్ని అంటే మమ్మీ సెకండ్ సిస్టర్, అండ్ ద బ్లాక్ శారీస్ మై మామ్స్ ఫస్ట్ సిస్టర్ అంటే చెల్లి, అండ్ మా మమ్మీ ముగ్గురు సిస్టర్స్ అండ్ వన్ బ్రదర్ మా మావయ్య. సో ఇది అనమాట మా మమ్మీ ఫ్యామిలీ. అండ్ దిస్ ఈజ్ ద హౌస్. మా అన్నయ్య వాళ్ళు రెంట్కి ఉంటున్నారు జేబేరీ సమ్మిట్లో. సో ఈజ్ అ డాక్టర్, సో హాస్పిటల్కి దగ్గరగా ఉండాలని చెప్పి జేబేరీ సమ్మిట్లో రెంట్కి ఉంటున్నారు. అండ్ అసలు కమ్యూనిటీస్ వెరీ 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 నైస్, చాలా బాగుంది కమ్యూనిటీ కూడా. అండ్ మా మమ్మీకి బాగా నచ్చింది కమ్యూనిటీ. అండ్ కమ్యూనిటీలో కాంబినేషన్స్ అంటే వాళ్ళు వాడిన ఫర్నిచర్ కాంబినేషన్ అండ్ వుడ్ వర్క్ వాట్ ఎవర్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను హౌస్ టూర్ చూపిస్తాను. అండ్ మా అన్నయ్య వాళ్ళు ఏ ఫ్లోర్లో ఉన్నారో నేనైతే చెప్పను, దట్ ఈస్ కాన్ఫిడెన్షియల్. అండ్ ఇది మా అన్నయ్య వాళ్ళ ఎంట్రన్స్. లైక్ దిస్ మా మమ్మీ అక్కడ కూర్చుంది. యాక్చువల్లీ షార్ట్ ఎప్పటిదో, ఫస్ట్ షార్ట్ ఉండాలి కానీ అక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను తీలా. దిస్ ఇస్ ద హాల్. అండ్ ద హౌస్ కంప్లీట్ థీమ్ ఈజ్ లైక్ వాట్ వి సే బ్రౌన్ గ్రే అండ్ వుడ్. అండ్ ఇది చెప్పుల్ స్టాండ్. అండ్ యాక్చువల్లీ ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్, బట్ ఇందాక చూసిన దానిలో ఎవరు ఉండరు. అండ్ ఇది ఫస్ట్. అండ్ రాగానే ఇలా బాబాయ్ కూర్చొని టీవీ చూస్తున్నారు. మా బాబాయ్ కూడా ఓ వావ్ అని సర్ప్రైజ్ అయ్యారు. అండ్ మా బాబాయ్ మా పిన్ని వాళ్ళ హస్బెండ్. అండ్ హీజ్ అ రిటైర్డ్ టీచర్, చాలా ఫేమస్ కూడా మా ఊళ్ళో. అండ్ దిస్ ఇస్ ద డైనింగ్ హాల్. ఇది హౌస్ టూర్ కూడా ఉంది ఇందులో, అందుకని ఇది డైనింగ్ హాల్. అండ్ డైనింగ్ హాల్కి ఇది వాష్ ఏరియా. అండ్ ఇది హౌస్ ఫర్నిచర్ అంతా ఐ మీన్ ఓనర్స్దే. మేము జస్ట్ ఫర్నిచర్కి అండ్ హౌస్కి మాత్రం మేము రెంట్కుంటున్నారు. అండ్ దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్. అసలు ఎంత బాగుందో, లైక్ మై డ్రీమ్ హౌస్ అనుకోండి. నేను కూడా నా డ్రీమ్ హౌస్, నా ఫ్యూచర్లో నేను హౌస్ కొనుక్కుంటే ఇలానే చేసుకుంటాను హౌస్ని. లైక్ దిస్ ఈజ్ హౌ సింపుల్ అండ్ క్లాసిక్ అంటారు చూడండి, అలా వుడ్, గ్రే అండ్ వైట్, బ్లాక్ ఈ 4 కాంబినేషన్స్లోనే నేను చేసుకుంటాను. అండ్ చాలా సింపుల్గా ఉంది హౌస్, చాలా ఎలిగెంట్ అండ్ క్లాసిక్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ మాస్టర్స్ బెడ్రూమ్. అండ్ మా పిన్ని వాళ్ళ బెడ్రూమ్, బాబాయ్ పిన్ని ఉంటారు ఈ బెడ్రూమ్లో. అండ్ బ్లైండర్స్ అంతా హౌస్ మొత్తము. అండ్ అసలు నేను లైట్ వేయకుండానే చూడండి ఎంత వెంటిలేషన్. అండ్ ఇది వాష్రూమ్, అండ్ ఎవ్రీ వాష్రూమ్ హ్యాస్ అ గ్లాస్ పార్టిషన్. సో అండ్ అసలు హౌస్లో నేను లైటింగ్ వేయలేదు. అసలు ఎంత ఎంత ఏమంటారు వెంటిలేషన్ అంటే చాలా వెంటిలేషన్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కానుకొని బాల్కనీ. అండ్ ఇక్కడ అన్ని గేటెడ్ కమ్యూనిటీస్కి ఒకేలా ఉంటుంది కదా స్ట్రక్చర్, కానీ జైబేరీ సమిట్కి అలా ఉండదు. ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ లైక్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ అవుట్ లుక్ అనేది కూడా. అండ్ సీలింగ్ చాలా హై ఉంది, చాలా డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇలా బాల్కనీ నుంచి ఆనుకొని మనకి కిచెన్ మొత్తం గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ చాలా నీట్గా ఉంచుతుంది మా జ్యోతి పిన్ని మాత్రం కిచెన్ని. చాలా అంటే చాలా, అంటే మా కామేశ్వరి పిన్ని వంటలు బాగా చేస్తారు. మా మమ్మీ అండ్ మా పిన్ని ఏమో హౌస్ బాగా క్లీనింగ్ పెట్టుకుంటారు. అంటే ఉంటుంది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్. అండ్ ఇక్కడ మా పిన్ని చూపిస్తున్నారు ఇది సెన్సార్ ఫ్రిడ్జ్ అని, చెయ్యిలా పెడితే వస్తుందని చెప్పి. సో నేను ట్రై చేశాను, వచ్చింది. అండ్ ఇది బాల్కనీ, మా పిన్ని చూపిస్తుంది బాల్కనీ అని. అండ్ ఇలా గ్రిల్స్ పెట్టారు, చాలా సేఫ్టీ కిడ్స్కి కూడా. అండ్ ఎంత నీట్గా ఉందంటే హౌస్, బయటే వాష్ ఏరియా ఇచ్చేసారు. అండ్ ఇట్ ఈస్ వెరీ సఫిషియంట్, చాలా సఫిషియంట్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు చేసే గేటెడ్ కమ్యూనిటీస్లో ఇరుగ్గా ఉంటాయి బాల్కనీస్ కూడా, కానీ ఇది చాలా బాగుంది. అండ్ మైక్రో ఓవెన్ అండ్ గ్రిల్. అండ్ ఇవేమో లిక్కర్ బాస్కెట్స్ లైక్ ఫర్ ఆనియన్స్ అండ్ టొమాటోస్. అండ్ ఇలా బయటికి వచ్చేస్తే మనము ఆపోజిట్ ఇంకో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, గెస్ట్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్. అండ్ ఇది దేవుడు పెట్టుకోవడానికి. అండ్ దిస్ ఇస్ కిడ్స్ బెడ్రూమ్. దాని ఆపోజిటే మా అన్నయ్య బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది ప్రొఫైల్. అసలు నేను లైట్స్ తర్వాత వేసాను, ఇందాక నుంచి వేయాల్సింది నేను వేయలేదు. బట్ అసలు లైటింగ్, ప్రొఫైల్ లైట్స్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అండ్ మీరు ప్రతి రూమ్కి ఏసీ అంతా ఓనర్స్దే. వీళ్ళు జస్ట్
రెంట్‌కి ఉంటున్నారు అంతే. ఫర్నిచర్ అంతా ఓనర్సే ఇస్తారు. అండ్ అన్ని ఫర్నిచర్స్ ఆర్ ఫ్రమ్ చైనా, లైక్ ఫారిన్ కంట్రీ నుంచి తెప్పించారు. అండ్ చూడండి, నేను చెప్పా కదా ప్రతి వాష్‌రూమ్‌కి గ్లాస్ డోర్ అనేది. చాలా అంటే చాలా బాగుంది హౌస్ మాత్రం. అండ్ నా ఫేవరెట్ రూమ్ ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది బికాజ్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు మై రూమ్. నా రూమ్ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. లైక్ నా హౌస్ టూర్ అది 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాకే చూపిస్తాను నా హౌస్ టూర్ అనేది. అండ్ ఇది ఏమంటారు, అన్నయ్య బెడ్రూమ్, మా జశ్వంత్ అన్నయ్య బెడ్రూమ్. అసలు చూడండి, ఇక్కడ సీటింగ్ కుషన్ ఇచ్చారు అండ్ చాలా బాగుంది. ఇది క్లబ్ హౌస్. దాట్ ఈస్ క్లబ్ హౌస్, ఎస్. అండ్ ఇది మా అన్నయ్య రూమ్ అండ్ వాష్రూమ్ యాజ్ యూజువల్, అటాచ్డ్ గ్లాస్ డోర్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అన్ని వాష్రూమ్స్కి లైట్ మిర్రర్ ఉంటుంది లోపల. యాక్చువల్లీ అక్కడ చూపిస్తాను అనుకుంటా. అండ్ నేను ఇది కన్ఫ్యూజ్ అయ్యా, బట్ దిస్ ఈజ్ అ కబోర్డ్. చాలా బాగా చేశారు, కన్సీల్డ్ కబోర్డ్ లైక్ సెల్ఫ్లా ఇచ్చారు. అండ్ అన్ని రూమ్స్కి ఫ్యాన్స్, ఏసీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది విత్ లైటింగ్, ఈ హాల్ ఇదంతా నేను విత్ లైటింగ్ చూపిస్తున్నాను మీకు. అసలు ఎంత బాగుందంటే మా మమ్మీ చూస్తుంది అది వాలా లేకపోతే పెట్టిందా వాల్పేపరా అని చూస్తుంది. అండ్ చూడండి, డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఏసీ ఉంటుంది. అండ్ చాలా లైటింగ్, చాలా బాగుంది. నాకైతే ఫాల్ సీలింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా లాస్ట్కి హౌస్ టూర్ అయిపోయింది. అండ్ మా పిన్ని, ఇది మా మాస్టర్ బెడ్రూమ్, అంటే మా పిన్ని వాళ్ళ రూమ్. సో మా పిన్ని ఇంకా సిస్టర్స్ అంటే ఇంకా యాజ్ యూజువల్ ఏం శారీస్ కొనుక్కున్నాము ఏంటి అని చూపిస్తుంది మా పిన్ని. కాటన్ శారీస్ 600-700 అని చెప్తుంది. ఇక్కడే దగ్గరలో కొనుక్కుందాం పదండి అని మా మమ్మీ మా పిన్నిని బాగా రండి 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 అని ఇన్సిస్ట్ చేశారు, కానీ వీళ్ళు రానని చెప్పారు అసలు. అండ్ శారీస్ చూస్తున్నారు మమ్మీ పిన్ని ఇద్దరు. మా జ్యోతి పిన్ని బాగా సెలెక్ట్ చేసుకుంటుంది కూడా శారీస్, చాలా బాగా చేస్తుంది. అండ్ మా మమ్మీ వాళ్ళందరూ కూడా ఇంకా ఏముంటుంది, ఆడపిల్లలు అంటే ఇంకా అంతే కదా, సిస్టర్స్ ఉంటే షేర్ చేసుకోవడం అన్నీ. అండ్ ఇది మా అన్నయ్య ఒకరికి ఆపరేషన్ చేశారంట. సో ఆపరేషన్ చేస్తే ఇలా బాక్సెస్ ఇచ్చారంట గిఫ్ట్స్గా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు. సో ఈ బాక్స్లో ఏముందంటే శ్రీ విష్ణు సహస్రనామం అండ్ లలిత సహస్రనామము అండ్ కుంకుమ అండ్ హెయిర్ వాష్ పౌడర్. అండ్ ఈ హెయిర్ వాష్ పౌడర్ అనేది నేను చెప్తాను తర్వాత వ్లాగ్స్ ఎప్పుడైనా ఎలా యూస్ చేయాలనేది. అండ్ మా పిన్ని అది ఫస్ట్ కుంకుమ పెట్టింది, రోజు పెట్టుకో కుంకుమ అని చెప్తుంది. అండ్ ఇంకా యాజ్ యూజువల్ టాక్స్. మా మమ్మీకి ఆ చైర్ బాగా నచ్చింది. అది 30,000 అంటే మా మమ్మీ అందుకే ఇంత కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి అంటుంది. మా మమ్మీకి బాగా నచ్చింది ఆ చైర్. సో ఇది బుక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది బుక్. ఇది ఎందుకు నేను తీసుకున్నానంటే, యూజువల్లీ నేను తీసుకోను, బట్ ఎందుకు తీసుకున్నానంటే ఇందులో ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 ఉన్నాయి, 2 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మా జ్యోతి పిన్నికి మా కామేశ్వరి పిన్ని అంటే బ్లాక్ శారీ, మా కామేశ్వరి పిన్నికి నాకు ఒక్కొక్కటి ఇచ్చింది. ఎందుకంటే గుంటూరులో ఇంకో బుడ్డది ఉంది, మా తనిష్క మేనగోడలు, మీకు తెలిస్తే అదే నా సంక్రాంతి వ్లాగ్స్, నా పిడుగురాల వ్లాగ్స్లో చూస్తారు కదా, తనే నా వీడియోస్ తీసింది. తన కోసమని ఒకటి, నా కోసమని ఒక బాక్స్ ఇచ్చింది. అండ్ ఆఫ్టర్ దిస్ ఈ బుక్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఇన్స్ట్రక్షన్ యాక్చువల్లీ హౌ టు యూస్ దిస్. నేను ఏదో అనుకున్నానండి ఆ పౌడర్, కానీ తర్వాత హెయిర్ వాష్ పౌడర్ అని తర్వాత తెలిసింది నాకు. సో ఇలా అయితే మొత్తానికి క్లోజ్ చేసేసి ఇంకా నెక్స్ట్ లంచ్కి రెడీ అయ్యాము. అండ్ లంచ్కి నా కోసం మా పిన్ని 2 వెరైటీస్ చేసింది, ప్రాన్స్ అండ్ చికెన్. అండ్ మా పిన్ని కొంచెం స్పైసీ, కానీ ఇట్ వాజ్ వెరీ 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 యమ్మీ. చాలా బాగున్నాయి ప్రాన్స్, నాకు చాలా నచ్చింది. అండ్ ఇవన్నీ వెజ్ వంటకాలు చాలా చేసింది అసలు మా పిన్ని. అండ్ ఈ రైస్ తింటే అంట, వైట్ రైస్ యూజువల్లీ తినకూడదు అంటారు కదా, ఈ వైట్ రైస్ అంట షుగర్ కంట్రోల్లో ఉంటుందంట ఈ రైస్ తింటే. దట్ ఈస్ దిస్ రైస్. మీకు కావాలంటే మీరు కూడా కొనుక్కోండి, అమెజాన్లో ఉంది, నేను చూశాను. 4.5 kgs ఈజ్ 1350 రూపీస్ అంట. అండ్ ఆఫ్టర్ లంచ్ ఇంకా కిడ్స్ బెడ్రూమ్కి వచ్చి మా పిన్ని ఇది బాగుంది తిను అని చెప్తే నేను బాగుందని తలుపుతూ తింటున్నా. బికాజ్ నాకు అంత నచ్చవు, కానీ లైట్ స్వీట్ ఉంది, మా పిన్నికి కూడా నచ్చదు. సో లైట్ స్వీట్ ఉంటే నచ్చుతుంది. సో మా పిన్ని కూడా తీసుకెళ్ళు అని చెప్పి ఇచ్చింది. అండ్ ఇక్కడ మమ్మీ పిన్ని అందరూ ముచ్చట్లు వేసుకుంటున్నారు సరదాగా. అండ్ చూడండి, అద్దంలో చూపిస్తున్నాను ఎలా మాట్లాడుకున్నాను అని చెప్పాను కదా ఇందాక. ఒక ఏమంటారు దాన్ని, పూస మిఠాయ అంటారు, అది బూందీతో చేస్తారులే అది. అండ్ చక్రాలు
చిన్న చిన్న చక్రాలు చేసి మాకు ప్యాకింగ్ చేస్తుంది మా పిన్ని. అసలు ఇంటికి వెళ్తే ఊరికే ఉండదు మా పిన్ని, ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటుంది. మా కామేశ్వరి పిన్ని, మా జ్యోతి పిన్ని అందరూ. అండ్ ఇంకా వీళ్ళు పడుకుంటారు అన్నారు మమ్మీ అని మా కామేశ్వరి పిన్ని. సో మా జ్యోతి పిన్ని కూడా క్లబ్ హౌస్ చూడలేదంట. సో అందుకని ఇంకా నన్ను తీసుకెళ్ళింది క్లబ్ హౌస్ చూపించడానికి. అండ్ ఇదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది, ప్లీజ్ నాకు అంటే వీడియో అటు ఇటు అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. దిస్ ఇస్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాము. అండ్ మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ దానిలో రాస్తారు ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటాయి, గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంటుందని. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మనకి ఫస్ట్ ఒక హాల్ ఉంటుందంట, లైక్ పార్టీస్ చేసుకోవడానికి వాటికి. ఇదే ఆ హాల్. మా పిన్ని చెప్తుంది ఈ హాల్లోనే మొన్న ఎగ్జిబిషన్ పెట్టారు, చెప్పులు, శారీస్ అవన్నీ అని చెప్పింది. అండ్ ద సెకండ్ ఫ్లోర్ ఈజ్ ఫర్ జిమ్, పూల్ అండ్ యోగా రూమ్. అండ్ సెకండ్ ఫ్లోర్లో ఇది సెకండ్ ఫ్లోర్, అది ఎదురుగా సూపర్ మార్కెట్ ఉంటుంది. సారీ, సెకండ్ ఫ్లోర్లో సూపర్ మార్కెట్ ఉందా? యప్, సెకండ్ ఫ్లోర్ సూపర్ మార్కెట్ అండ్ డే కేర్. అండ్ దెన్ థర్డ్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ అండ్ యోగా రూమ్. అండ్ ఇది యోగా రూము, మీరు ఇక్కడ చూస్తే ఇది యోగా రూము. అండ్ స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది, ఇండోరు, చాలా సేఫ్టీ ప్లస్ అవుట్డోర్లా కూడా ఉంటుంది. ఇట్స్ లైక్ బోత్. అండ్ దిస్ ఈజ్ జిమ్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ యాజ్ యూజువల్ అండి, క్లబ్ హౌసెస్ అంటే ఇవన్నీ ఉంటాయి కదా. సో అండ్ లిఫ్ట్ దగ్గర ఒక బోర్డు రాస్తుంది, ఏంటో తెలుసా అది, లైక్ ఏమంటారు, వెట్ క్లోత్స్తో లిఫ్ట్ ఎక్కితే 500 రూపీస్ కట్టాలని చెప్పి. అది దట్ ఈస్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ వెరీ నైస్. ఆ దెబ్బకైనా కేర్ఫుల్గా ఎక్కుతారు, బికాజ్ షాక్ కొడుతుంది కదండి, అందుకని నేను చెప్పినట్టు అక్కడ చూడండి రాశారు. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ తర్వాత సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఇలా అన్ని ఫ్లోర్స్కి వెళ్ళాము. అండ్ ఈ ఫ్లోర్లో వచ్చేసరికి థర్డ్ ఫ్లోర్ ఇది. సో ఈ ఫ్లోర్ వచ్చేసరికి కేఫ్, సలూన్. ఇది సలూన్, మీరు చూస్తుంటే ఇక్కడ చూసారా, పింక్స్ అండ్ బ్లూమ్ అని సలూన్ ఉంది. ఇదేమో క్యాఫ్టేరియా. అండ్ దిస్ ఇస్ ఇంకా ఓపెన్ అయ్యి ఉండదు నాకు తెలిసి ఈ క్యాఫ్టేరియా. అండ్ పైనుంచి మనకి ఈ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. దిస్ ఇస్ థర్డ్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్ ఇస్ ఇన్ సెకండ్ ఫ్లోర్. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో చెప్పా కదా మొత్తం ఎగ్జిబిషన్స్ అని పెట్టుకునే ఆఫీస్ రూమ్స్ అండ్ సూపర్ మార్కెట్ ఒకటి ఉంది. అండ్ దిస్ ఈజ్ ద లైబ్రరీ. ఈ లైబ్రరీలో ఆయన వీడియో తీయొద్దు అని చెప్పాడు. సో లక్కీలీ ఐ డెంట్ గెట్ హిజ్ ఫేస్. సో దిస్ ఈజ్ ద లైబ్రరీ, చిన్న లైబ్రరీ. సో క్యూట్. అండ్ ఇండోర్ గేమ్స్ కూడా, క్యారమ్స్. అండ్ ఇక్కడ నుంచి బయట అవుట్ సైడ్ ద క్లబ్ హౌస్ ఎలా కనిపిస్తుందని పైనుంచి చూసారా, ఇది గార్డెనింగ్ చాలా బాగా చేశారు. గార్డెనింగ్ లైక్ కిందకి వెళ్ళేది, అది పార్కింగ్ది. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ కూడా ఉంది. మేము ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళలేదు, ఫోర్త్ ఫ్లోర్ వరకు వెళ్ళాము. సో ఫోర్త్ ఫ్లోర్లో ఏముందంటే బ్యాడ్మింటన్ అండ్ టేబుల్ టెన్నిస్ అండ్ పోలో, ఈ గేమ్సే ఉన్నాయి. అండ్ చాలా డార్క్గా ఉంది, మా పిన్ని భయపడిపోయింది ఫోర్త్ ఫ్లోర్. సో చాలా భయం వేసింది మా పిన్నికి. దిస్ ఇస్ పోలో అండ్ ఇది బ్యాడ్మింటన్ కోర్ట్. ఎవరు లేరని చెప్పి లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి అందుకని. అండ్ ఇదేమో రూమ్ లాకేజ్ ఉంది, ఏముందో నాకు తెలీదు. అండ్ ఇవి స్టేర్ కేర్స్, అంతే. ఇంకా అలా కమ్యూనిటీ నుంచి మా పిన్ని బయటికి తీసుకెళ్ళింది. లైక్ నేను రోజు ఎక్కడ కూర్చుంటాను, నా ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ లేరు అంటే ఎక్కడ కూర్చుంటాను, నేను ఎలా వాకింగ్ చేస్తాను అని చెప్పి. అండ్ ఇక్కడ చూస్తే ఈ కింద ఇది మొత్తం క్లబ్ హౌస్ చుట్టుపక్కల చాలా హై బిల్డింగ్స్. అండ్ మీరు ఇక్కడ చూస్తుంటే మేము దీని చుట్టూ వెళ్తున్నాం కదా, ఇదేంటంటే షటిల్ కోర్ట్ ఆర్ సంథింగ్ లైక్ అవుట్డోర్ గేమ్స్ అండి. అండ్ మా పిన్ని చెప్తుంది, అదిగో అది ల్యాన్సమ్ ఎటైనా అని. అండ్ ఇదేమో కిడ్స్ ప్లే ఏరియా, చిన్నపిల్లలు ఆడుకునేది. అండ్ హెలీప్యాడ్స్ కూడా ఉన్నాయి ల్యాన్సమ్ ఎటైనానో సంథింగ్. అండ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఇది. అండ్ ఇవేమో కిడ్స్ ప్లే ఏరియా. సో మా పిన్ని ఇక్కడే నేను కూర్చుంటాను, ఇక్కడే నేను మాట్లాడతాను, ఇక్కడే వాకింగ్ చేస్తానని చెప్పింది. అండ్ ఇక్కడ స్ప్రింక్లర్స్, అసలు మా పిన్ని నన్ను స్ప్రింక్లర్స్ మధ్యలో నుంచి తీసుకెళ్ళిపోయింది. అసలు నేను ఫాస్ట్గా నడిచేసాను. లైక్ చూడండి, నేను తడిచిపోతాను, కింద నా ప్యాంట్ తడిచిపోతుంది చూడండి, మా మీద పడుతుంది, అయినా కూడా మా పిన్ని తీసుకెళ్ళింది. బాగుంటుంది, మజా ఉంటుంది అని చెప్పి. చూడండి తడిసిపోయింది. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఆల్సో, మెయిన్ ఎంట్రన్స్. మేము ఇటే వచ్చాము. అండ్
ఈవెన్ టోటల్ ఎన్ని బ్లాక్స్ నాకు తెలీదు, బట్ మా అన్న ఉండే బ్లాక్ ఒకటే నాకు తెలుసు, అండ్ ఐ వోంట్ టెల్ దాట్ బ్లాక్ ఆబ్వియస్లీ. అండ్ యా, ఇలా మేము క్లబ్ హౌస్ అండ్ కమ్యూనిటీ కొంచెం టూర్ వేసేసి నేను మా పిన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా సరే అది యా, దట్ ఈస్ జైబిరి ద పీక్ చెప్తుంది మా పిన్ని. అండ్ అటు సైడ్ ఏమంటారు ఇవి ఉంటాయని. అండ్ దిస్ ఇస్ డస్ట్బిన్ ఏరియా. మా పిన్ చూపిస్తుంది, ఇక్కడే మేము డస్ట్బిన్ పెడతాము, వెట్ డ్రై అని చెప్పి చూపిస్తుంది. బాగా యూట్యూబ్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది మా పిన్ని. అండ్ మా పిన్ని బాగా వేసింది కదా ముగ్గు. అండ్ యా, అలా టూర్ అయిపోయాక ఇంకా మేము అందరం టీ తాగుతున్నాము. ఇంకా మా మమ్మీ ఏమంటుందంటే సరే ఇంకా వెళ్ళిపోదామని చెప్పి, అంటే కరెక్ట్ టైంకి మా అన్నయ్య జశ్వంత్ అన్నయ్య వచ్చాడు. అండ్ ఇదే ఫ్లోర్లో 22nd ఫ్లోర్లో ఇదే బిల్డింగ్లో మా కజిన్ ఒకళ్ళు ఉన్నారు, లైక్ శిరీష అక్క అని. సో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళ ఇల్లు ఫుల్ విత్ మొక్కలు, బట్ వాళ్ళ హౌస్ టూర్ అయితే నేనేం చేయలేదు. మా మమ్మీ అంటుంది షూరాక్ బాగుంది కదా అని చెప్పి. అండ్ దిస్ ఈజ్ ORR. వీళ్ళ ఫ్లోర్ నుంచి అసలు టోటల్ 30 ఫ్లోర్స్. సో వీళ్ళు 22nd ఫ్లోర్లో ఉంటారు. అండ్ ORR కనిపించింది, చాలా బాగుండింది హౌస్ కూడా. అండ్ తర్వాత మా జశ్వంత్ అన్నయ్య మేము వెళ్తామంటే ఉండండి అని చెప్పి జస్ట్ సరే కాఫీ తాగి వెళ్దురులేండి అని చెప్పి మా జశ్వంత్ అన్నయ్య మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే కాఫీకి కేఫ్ నిలోఫర్కి తీసుకెళ్ళాడు. అండ్ ఇది మా అన్నయ్య కారు, హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ చాక్లెట్స్ ఇచ్చారు, ఎవరికైనా కావాలంటే తినండి అని. యా, దిస్ ఇస్ అస్. ఇలా ఇరుక్కొని కూర్చున్నాం మేము, అంతే సరదాగా ఉంది ఇలా వెళ్ళడం కూడా. మా మమ్మీ, నేను, మా పిన్నిలు వెనకాల, మా అన్నయ్య అండ్ మా బాబాయ్ ముందు కూర్చున్నారు, అన్నయ్య డ్రైవింగ్. అండ్ దెన్ దిస్ ఇస్ అవుట్, లైక్ గేటెడ్ కమ్యూనిటీ నుంచి బయటికి వెళ్తున్నాము. అండ్ ఇది ఎందుకో స్లో షాట్లో పడింది. సో యా, అండ్ జైబేరి సమ్మిట్ ఈజ్ వెరీ నైస్ అండ్ వెరీ కాస్ట్లీ గేటెడ్ కమ్యూనిటీ. అండ్ మా అన్నయ్య వాళ్ళ SFT ఈజ్ అబౌట్ 2000. నాకు తెలియదు ఎంతో, కానీ నాకైతే అన్నయ్య వాళ్ళ హౌస్ చాలా బాగా నచ్చింది. అండ్ మా అన్నయ్య వచ్చే ఉండిపో అని చెప్పి అన్నాడు, నీకు ఏ రూమ్ నచ్చింది ఆ రూమ్ తీసుకో, ఆ రూమ్లో ఉండు అంటాడు. చాలా ఓపెన్ అసలు మా అన్నయ్య, చాలా మంచోడు. అండ్ హార్ట్ మంచిది కాబట్టి హార్ట్ సర్జన్ అయ్యాడు మా అన్నయ్య. సో యా, అండ్ మీకు కనిపిస్తుందా రైట్ సైడ్లో, దట్ ఈస్ ద కేఫ్ నిలోఫర్. దాని ఆపోజిట్ టీ హబ్, స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు గో దేర్, బట్ యా. సో యా, దట్ ఈస్ ద కేఫ్ నిలోఫర్. అండ్ నేను ఫస్ట్ టైము. అండ్ మా అన్నయ్య అంటున్నాడు అంటే మా అన్నయ్య ఎవ్రీ టైం ఇక్కడికి వస్తాడంట, ఇక్కడ మస్కాబన్ చాలా బాగుంటుంది అని చెప్పాడు. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్, గ్రౌండ్ ఫ్లోర్. అసలు దుబాయ్లో ఉన్నట్టే ఉంది మాల్. లోపల చూస్తే అన్నీ ఉన్నాయండి, లైక్ సూపర్ మార్కెట్ ఉంది, పేస్ట్రీస్ ఉన్నాయి, ఇవన్నీ బిస్కెట్స్, అండ్ ఇవన్నీ కేక్స్, ఇటు సైడ్ అటు సైడ్ పేస్ట్రీస్, కేక్స్. అండ్ చాలా కాస్ట్ కూడా ఉంటుంది, చాలా అంటే చాలా. అండ్ మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం, అంటే కింద సీటింగ్ లేదు, అందుకనే సీటింగ్ ఉందో లేదో నేను అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ ఫస్ట్ ఫ్లోర్కి అన్నయ్య తీసుకొచ్చేసాడు. అండ్ యా, మేమందరం ఇంకా వస్తున్నాం. దిస్ ఈజ్ ద ఇంటీరియర్, చాలా ఇన్నోవేటివ్గా భలే ఉంది అసలు ఇంటీరియర్ కూడా. అండ్ నేను మళ్ళీ వెనక్కి వచ్చి ఒకసారి మొత్తం లుక్ వేసాను. అండ్ యా, దిస్ ఈజ్ ద సీటింగ్ ఏరియా. మేమైతే ఇటు లోపలికి వచ్చి కూర్చున్నాము, లైక్ పైకి ఎక్కి. అండ్ దట్ ఈస్ ద ఇది కార్నర్ ఒక సైడ్, అండ్ అదేమో సెంటర్. సో దిస్ ఈజ్ ఫేమస్ అంట మస్కాబన్, చాలా సాఫ్ట్ అండ్ యమ్మీగా ఉంది. అండ్ నేనైతే హాట్ చాక్లెట్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాను. అండ్ అందరం చెరొక ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాము, కొన్ని. అండ్ దిస్ ఈజ్ అసార్టెడ్ పానీపూరి. అసలు ఎంత టేస్టీ ఉందంటే మా అన్నయ్య నాకు పైనాపిల్ ఇచ్చాడు. అండ్ అవి పైనాపిల్ అండ్ ఏమంటారు పొమోగ్రానైట్స్, ఇది ఆనియన్, అండ్ అది చాట్. సో మా బాబాయ్ ఒకటి ట్రై చేస్తున్నారు, అది ఏ జ్యూసో నాకు తెలీదు, బట్ నాకు తెలిసిన వరకు వేరే ఫ్లేవర్స్ ఉంటాయి రెండు. అండ్ నాకేమో అన్నయ్య పానీపూరి పైనాపిల్ ఇచ్చాడు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ వాళ్ళందరికీ వడాపావులు ఆర్డర్ చేశాడు అన్నయ్య, నాది జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ హాట్ చాక్లెట్. దట్ వాజ్ సో యమ్మీ. అండ్ అన్నయ్య టీ కూడా చెప్పారు. అండ్ ఆ టీలో మస్కాబన్ చాలా టేస్టీగా ఉంటుంది, తినండి అని చెప్పి. అసలు మా అన్నయ్య అయితే అసలు చాలా, అంటే ఐఎమ్ లైక్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్, నన్ను కేఫ్ నిలోఫర్ తీసుకొచ్చినందుకు. బికాజ్ ఇది ఏమంటారు, జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళే దే కెన్ అఫోర్డ్ ఇట్, లైక్ ఎవ్రీడే వెళ్ళాలనుకుంటే. కొంచెం
జాబ్ చేయని వాళ్ళైతే దే కాంట్ గో. అంత కాస్ట్లీ ప్లేస్ కూడా ఇది. అండ్ ఇక్కడ కూర్చోండి ఫోటో తీస్తా అంటే మా అన్నయ్య నన్ను కూడా కూర్చోమన్నారు, మీరందరూ ఫోటో తీస్తానని. అండ్ ఇలా ఒక ఫోటో షూట్ అయిపోగానే మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. కానీ మేము ఇంటికి వెళ్ళకుండా ఏం చేసామో తెలుసా, మా అన్నయ్య మొత్తం లైక్ నన్ను అన్నాడు, నువ్వు జాబ్ తెచ్చుకో, మనము ఐటీసీ కోహినూర్ వెళ్దాం లంచ్కి అన్నాడు. సో అది ఎక్కడో చూపించడానికి కూడా తీసుకెళ్ళాడు. అండ్ చుట్టుపక్కల ఉన్న మొత్తం బిల్డింగ్స్ చూపించాడు అన్నయ్య. అండ్ మా అన్నయ్య వర్క్ చేసే హాస్పిటల్ పేరు స్టార్ హాస్పిటల్. అండ్ ఇట్ ఈస్ లైక్ నియర్ బై 5 minutes మా అన్నయ్య వాళ్ళ ఇంటికి, అందుకే అక్కడ రెంట్కుంటున్నారు. అండ్ దే విల్ సూన్ టేక్ ఓన్ హౌస్, లైక్ కొత్త హౌస్ అయితే పక్కా తీసుకుంటారు. అండ్ దట్ ఈస్ ద హాస్పిటల్, స్టార్ హాస్పిటల్. చూసారా అదే. యా, దట్ ఈస్ ద హాస్పిటల్ వేర్ మై అన్నయ్య వర్క్స్. మా అన్నయ్య పేరు డాక్టర్ జశ్వంత్. మీరు గూగుల్ చేస్తే కూడా వచ్చేస్తాడు, కార్డియో సర్జన్ అని. అండ్ ఇది ఓఆర్ఆర్. ఇంకా మా మమ్మీ ఇంకా చాలనైనా మాకు చీకటి పడుతుంది, పూజ నడపాలి, డ్రైవింగ్ ఎప్పుడూ చేయలేదు, సో మేము వెళ్తాము అంటే అన్నయ్య ఇంకా సరే అని చెప్పి ఇంకా మేము పైకి వచ్చేసి మా లగేజ్ ఏదైతే మా పిన్ని మాకు ప్యాక్ చేసి ఇచ్చిందో అవి తీసుకొని నేనైతే స్టార్ట్ అయిపోయాను. కానీ మా మమ్మీ ఒక థింగ్ చేసింది, లైక్ మేము ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ బయట ఎగ్జిట్ అయ్యి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే మమ్మీ ఫోన్ మర్చిపోయింది. మళ్ళీ మా అన్నయ్య పిన్ని వచ్చి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయారు. సో యా, ఇలా అయితే నేను ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చి మేము ఏం తినలేదు కూడా. అండ్ మా పిల్లని తీసుకెళ్ళలేదు కదా, ఫుల్ మిస్ అయింది. అండ్ యా, ఇక్కడితో అయితే నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. అండ్ ఇఫ్ సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.